ఈ సమయంలో దైవజనులు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. దయచేసి శ్రద్ధ విందాం. దేవునికి మహిమ కలుగును. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన వారందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మరి ఈ స్థలమునందు మనందరినీ కూడా సిద్ధపరచి ఈ విధంగా మనల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మన రెండు చేతుల పైకెత్తుకొనండి, యేసయ్య నామమును స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు మరి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి ప్రభు ఎంతగానో కృపనిచ్చారు. ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, మరి ప్రాముఖ్యంగా ఈ కుటుంబములో దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా వారు జ్ఞాపకం చేసినప్పుడు మరి మన దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలను చేయగలడో, ఎలా నడిపిస్తాడో, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ విధముగా ఆరోగ్యాన్ని ఇవ్వగలడో, మరి సజీవ సాక్షులుగా మరి ప్రాముఖ్యంగా కుటుంబాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి దైవజనులు ఎంతవరకు కూడా చక్కటి విషయాలు వారు జ్ఞాపకం చేస్తారు. నేను కూడా ఒకటి రెండు మాటలు నేను చెప్పి నా యొక్క సందేశాన్ని నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా శ్రద్ధ నిలపండి. ఇప్పటికే చాలా సమయం అయిందండి అని ఒకవేళ మనకు ఆలోచన ఉండొచ్చు. కానీ మరి మనం ప్రాంతంలో అందరికంటే ముందుగానే మనం ముగించుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. నమ్మిన వారందరూ కూడా ఒకవేళ నాతో ఏకీభవిస్తే రెండు చేతుల పైకెత్తి ప్రభువును స్తుతించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి సంఘ బిడ్డలందరూ కూడా 5:30 కల్లా వచ్చేయాలని చెప్పాను. ఎన్ని గంటలకండి? 5:30 కల్లా వచ్చేయాలని చెప్పాను. మరి ట్రైన్ మిస్ అవ్వకూడదు కదా అని 5:30కి అందరూ వచ్చారు. మరి 5:30 నుండి ఇప్పటి వరకు కూడా మరి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. జాగ్రత్త గమనించాలి. ఆ లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త గమనించా. మరి బైబిల్ అంతటిని కూడా మనము చదువుతుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది కొన్ని తెగలకు సంబంధించినటువంటి, కొన్ని జాతులకు సంబంధించినటువంటి ప్రజలు కనబడుతూ ఉంటారు. మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి గుంపు, అలాగనే దేవునికి వ్యతిరేకమైనటువంటి దశలో తిరుగుతున్నటువంటి గుంపు, అలాగనే దేవునికి కొంత ఎడబాసినటువంటి గుంపులు కూడా ఆనాటి కాలములో, ఆనాటి సమాజంలో కనబడుతున్నటువంటి విధానమును మనకు తరచుగా మనము బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు ఈ మాటలు ఎక్కువగా చదువుతూ ఉంటాం. అయితే ఎక్కువగా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంటే. ఎంతమంది అండి? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంటే. ఈ 10 మంది యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మరి కుష్ఠరోగుల గురించి బైబిల్ చెప్తున్నటువంటి విధానం ఏమిటంటే, ఎక్కడో ఊరుకు దూరముగా ఉండేటువంటి పరిస్థితి ఉందంట. మరి ప్రజలతో కలిసి జీవించేటువంటి జీవిత విధానం లేదు. ఎక్కడో ఊరికి దూరముగా వారి యొక్క జీవిత విధానమును కొనసాగించేటువంటి పరిస్థితుల్లో చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి. కుటుంబానికి దూరముగా ఉంటారు, బంధువులకు దూరముగా ఉంటారు, స్నేహితులకు దూరముగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగిపోతున్నటువంటి విధానంలో అనుకోకుండా యేసు ప్రభువారు ఆ పట్టణముల గుండా వెళుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఈ 10 మంది కూడా వారికి ఉండేటువంటి సమస్యను బట్టి, అయ్యా మా పరిస్థితి ఇది, అయ్యా మేము ఈ విధముగా ఉన్నామని దావీదు కుమారుడు అని కేకలు వేయడం ప్రారంభించారంట. జాగ్రత్త గమనించాలి. ఎందుకు ఈ మాట నేను మీ ఎదుట పెడుతూ ఉన్నానంటే, సాక్ష్యం నేను వినకపోయినా వారిని గురించి నాకు తెలుసు కనుక గడిచినటువంటి దినాల్లో
మరి వారి యొక్క కుమారుని విషయంలో, వారు జైపాల్ వారి యొక్క కుమారుని విషయంలో మరి చాలా బలహీనత. ఆ బలహీనత వచ్చేటప్పుడల్లా వారు ప్రార్థించమని అడిగేవారు. ఈ రోజు దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి ఒక బహుమానాన్ని ఇస్తే, ఆ బహుమానం పొందుకోవడం దేవుని కృప వలన అందరం పొందుకుంటున్నాం, కానీ ఆ బహుమానమును కాపాడుకోవడం చాలా కష్టం అండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ బహుమానమును కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకు అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవునికి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు తప్పవు, బలహీనత తప్పదంట. ఖచ్చితంగా ఏదో ఒకసారి బలహీనపరచబడతాడు. అయితే చాలా మంది బలహీనపరచబడినటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే ఈ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టేస్తున్నారు. వయసుతో సంబంధం లేదు, అర్ధాంతరంగా విడిచిపెట్టేస్తున్నారు. అప్పుడు జాగ్రత్తగా గమనించా. అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, వయసుతో పని లేదండి. అయితే దైవజనులు జ్ఞాపకం చేశారు, ఇది మరణము కొరకు వచ్చినటువంటి వ్యాధి అయితే కాదు. మన దేవుడు ఎవరినైనా సజీవులుగా నిలవబెట్టగలిగేటువంటి దేవుడు. మరి ఈ కుటుంబం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో, మొట్టమొదటిగా ఆ చిన్న కుమారుని విషయంలో దేవుడు చక్కటి కార్యాన్ని జరిగించి చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచారు. రెండవదిగా మావయ్య గారి విషయంలో కూడా మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి మరి ఆ వ్యక్తి నడిపించబడ్డాడండి. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే చివరి గడియాలని చాలా మంది వాపోయారు. కానీ మేము నమ్మము, దేవుడు ప్రార్థన ద్వారా ఎలాంటి పరిస్థితినైనా మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నామము పేరట నమ్మి ప్రార్థించాలంట. నమ్మి ప్రార్థిస్తే ఎలాంటి బలహీనతలో నుండైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించి సజీవునిగా ఆయన సన్నిధానంలో నిలబెట్టగలడండి. చెప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. కనుక జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇంచుమించుగా 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంట. ఈ 10 మంది కూడా అయ్యా ఇది మా పరిస్థితి అని యేసయ్య దగ్గర చెప్పుకున్న తర్వాత యేసు ప్రభువారు అన్నారు, మొట్టమొదటగా వెళ్ళి యాజకులకు కనపరుచుకోవాలి. ఎవరు కనపరుచుకోవాలండి? మనకు అనారోగ్యం పోయింది అని తెలియచేయబడాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? డాక్టర్ గారిని కలవాలి. ఎవరిని కలవాలి? అన్ని టెస్ట్లు చేయించుకుంటే ఆ టెస్ట్లు అన్ని చేసిన తర్వాత ఈ మాస్టర్ చెకప్ లేకపోతే బాడీ చెకప్, ఈ చెకప్ అంతా చేసిన తర్వాత ఈ వ్యక్తికి ఏ విధమైనటువంటి బలహీనత లేదని ఎవరు చెప్పాలి? డాక్టర్ చెప్పాలి. మనం చెప్పుకుంటే ఆ అనుమానంతో ఏమైపోతాం? చచ్చిపోతాం. కాబట్టి ఎవరు చెప్పాలి? డాక్టర్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆ రోజుల్లో ఏ వ్యక్తికైనా ఈ కుష్ఠరోగము అనేటువంటి వ్యాధి చొరబడితే, ఈ కుష్ఠరోగము చేత ఊరికి వెలుపలు ఉండాలి, జనులకు వెలుపలు ఉండాలి, కుటుంబాలతో కలిసి నివాసం చేయకూడదు. ఈ వ్యక్తి మరలా కుటుంబాలతో కలిసి నివాసం చేయాలి అంటే ఎవరు డిక్లేర్ చేయాలి చెప్పండి? యాజకుడు నిర్ధారించాలి. యాజకుడు చెప్పాలి ఈ వ్యాధి తొలగిపోయింది అని ఒక లెటర్ రాసిస్తే ఆ లెటర్ పట్టుకొని తన కుటుంబానికి సమాజానికి చూపించి ఆ యొక్క కుటుంబాలతో కలిసి మరలా జీవించేటువంటి విధానం ఉన్నది. కనుక ఈ వ్యక్తి అంటున్నాడు, నీవు వెళ్ళి వెంటనే యాజకునికి కనపరుచుకో అని ఆ 10 మందితో చెప్పాడంట. ఆ 10 మంది వెళ్ళి ఆ యాజకుని దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, సమరయుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి పాదముల మీద పడిపోయి బిగ్గరగా దేవునికి మహిమను చెల్లిస్తున్నాడు. అది ఎలాంటి మహిమ అంటే కృతజ్ఞతతో కూడినటువంటి మహిమ అంట, కృతజ్ఞతతో కూడినటువంటి భావం అంట. కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించడం ప్రారంభించాడంట. ఈ రోజు ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యం పొందుకుంటున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నటువంటి మాట ఏమిటి తెలుసా? మీరు మీ తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు కూడా స్వరము కానీ, జగ్గు కానీ, రొంప కానీ, ఏ విధమైనటువంటి బలహీనత కానీ లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కవేళ మీరు చేయి పైకెత్తితే ఇప్పుడే ముగించేస్తారు. తల్లి గర్భమున పుట్టిన మొదలుగా ప్రతి వ్యక్తి కూడా బలహీనతల చేత నడిపించబడతారు. ఎంత బలమైనటువంటి వ్యక్తి అయినా బలహీనతల చేత నడిపించబడుతున్నాడు. ఎందుకు అంటే పాపము మానవుని మీద ఏలుబడి చేసినటువంటి పరిస్థితుల్లో ఈ బలహీనత మానవుని మీద ఒక గొప్ప ఆధిపత్యాన్ని జోడి చేసుకుంటా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందా. ఈరోజు ఆరోగ్యవంతులు ఎవరు లేరండి ఈ భూమి మీద. మనం అందరం పొందుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న తేడా ఏమిటో తెలుసా? ఇక్కడ అంటున్నట్టు సమరయుడు, సమరయుడు, సమరయుడు. జాగ్రత్తగా గమనించాలి. సమరయుడు అంటే ఆనాటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు కూడా యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా నీళ్ళిమ్మని సమరయురాలు అడిగితే ఆమె ఏం చెప్పింది? మేమిచ్చు నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారు?
మీకు మాకు సాంగత్యం లేదు. ఇంకా చెప్పాలి అంటే, ఇంకొక మాటలో చెప్పాలి అంటే, తక్కువ కులస్తులము అనేటువంటి విధానంలో అక్కడ కనబడుతున్నటువంటి లేఖన భాగాలు మనం గమనించాం. అయితే పరిసయ్యులు ఉన్నారంట, యూతులు ఉన్నారంట. వీరి యొక్క ఆలోచన ఏమిటి అంటే, దేవుడు మావాడే. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ప్రతి బండి మీద కూడా మనం ఏం చూస్తున్నాం? ఎవరి తాలూకా? ఎమ్మెల్యే తాలూకా. ఎవరి తాలూకా? ఆ ఎమ్మెల్యే గారికి మనం తెలుసో లేదో తెలియదు కానీ ఎవరి తాలూకా? మన అథారిటీ ఏమిటంట? ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళితే మనం ఎవరి తాలూకా? మన పని వెంటనే అవ్వాలంటే ఎవరి తాలూకా? ఇప్పుడు యూతులు ఉన్నారంట, పరిసయ్యులు ఉన్నారంట. ఈ పరిసయ్యులు ఉపవాసం ఉండేటువంటి విధానం ఉన్నదంట. ఈ పరిసయ్యులు కానుకలిచ్చేటువంటి విధానం ఉన్నదంట. ఈ పరిసయ్యులు దేవుని సన్నిధానములకు వెళ్ళి ప్రార్థించేటువంటి విధానం ఉన్నదంట. వీరి నమ్మకం ఏమిటి అంటే, దేవుడు మేము ఏది అడిగినా చేస్తాడో. ఇప్పుడు యూతులకు ఉండేటువంటి నమ్మకం ఏమిటో తెలుసా? ఆయనే మా తండ్రి, ఆయనే మా దేవుడు అనేటువంటి ఆ నమ్మకం వారికి ఉంది. ఇప్పుడు ఈ సమరయులు ఏమిటి అంటే, దేవుడు మా ప్రార్థన వింటాడా వినడా అనేటువంటి సందిగ్ధంలో ఉండిపోయాడు. మేము వెలివేయబడిన వారం అనుకున్నారంట, మేము ఎవరికి ఉపయోగపడమా అని అనుకున్నారంట. ఇలాంటి సమరయుడు వచ్చి ఎవరి పాదాల దగ్గర పడిపోయాడు చెప్పండి? ఈరోజు నేను అంటున్నాను, ఈ 9 మందిగా పిలవబడుతున్న వారు ఇక్కడ ఉన్నారేమో. ఒకవేళ దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, దేవునికి ఐశ్వర్యం ఇచ్చాడు, దేవునికి సంపద ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా, జైపాల్ గారికి ఏం తక్కువండి? సంవత్సరానికి ఒక మీటింగ్ కాకపోతే 2 మీటింగులు పెట్టుకుంటాడు, 2 మీటింగులు కాకపోతే 3 మీటింగులు పెట్టుకుంటాడు. నేనంటున్నాను, ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఆయనకి ఇచ్చినటువంటి సిరి సంపదలను దేవుడు నీకు ఇచ్చాడు. కానీ సమరయుడు ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, కృతజ్ఞత చెల్లించగలుగుతూ ఉన్నాడు. చూడండి, చివరికి ఒక మాట చెప్తాను. కీర్తన గ్రంథం 115వ కీర్తన 12వ వచనము, 12వ వచనం నుండి 13వ వచనం, 12, 13 వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారు అంటే జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు అని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటాడో, గడిచినటువంటి దినాలన్నింటినీ కూడా ఒకసారి మనం ఆలోచించాలి. 24వ సంవత్సరంలో ఎంతమంది కనుమరుగైపోయారండి? ఆరోగ్యవంతులు కాదా వాళ్ళు? మనతో ఎప్పుడు కూడా సంతోషంగా మాట్లాడినటువంటి వ్యక్తులు కాదా వారు? ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు, మన దేవుడు ఎలాంటి వాడంట? మరచిపోయే దేవుడు కాదంట. ఆయన మరచిపోయే దేవుడు కాదండి. ఆయన ఎలాంటి వాడు అంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తానన్నాడు. అలాగనే ఆయన అంటున్నటువంటి మరొక మాట ఏమిటి అంటే, నా అర్ర చేతిలోనే నేను నిన్ను చెక్కుకున్నాను కనుక ఒక తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరిచిపోనన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి జాగ్రత్తగా గమనించాలి. ఈ పిల్లలు అనేటువంటి మాటలో, ఈ పిల్లలు అనేటువంటి మాటలో జైపాల్ గారి యొక్క కుమారుడు ఉన్నాడా లేదా? పెద్దలు అనేటువంటి మాటలో జైపాల్ గారి యొక్క తండ్రి గారు ఉన్నారా లేదా? ఆయన పిల్లలను మర్చిపోలేదంట, పెద్దలను మర్చిపోలేదంట. ఈ రోజు మనం చేస్తున్నటువంటి భక్తి ఎలాంటిది అంటే, మన కుటుంబాన్ని అంతటికి కూడా ఒక కంచు కోటగా, ఒక ఆశీర్వాదకరమైనటువంటి వలయముగా మార్చివేయబడబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును. ఈ రోజు అన్య సమాజం ఉన్నది, హైందవ సమాజం ఉన్నది. హైందవ సమాజంలో ఎవరు భక్తి చేస్తే వారికే పుణ్యం అంట. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, మనము భక్తి చేయడం ద్వారా మన బిడ్డలు దీవించబడతారు. మనము భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఎందుకు అంటే, దేవుడు మరిచిపోయేటువంటి దేవుడు కాదంట, ఆయన అందరికీ ఉపకారిగా ఉండేటువంటి దేవుడు. ఆయన అందరికీ ఉపకారండి. ఆయన పరిస్థితులన్నిటినీ కూడా మార్చగలిగేటువంటి దేవుడు. రాయబడినటువంటి మాట మరొకసారి నేను చెప్తున్నాను, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు, అందరిని కాదండి, జాగ్రత్తగా గమనించాలి. ఎవరెవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి? భయం కావాలంట, భక్తి కావాలి అంట. భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు సమాజంలో ఉన్నాయా? ఆ 10 మంది ఆరోగ్యాన్ని పొందుకుంటే, ఒక్కడు మాత్రమే ప్రభు పాదాల దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, భయముతో కూడినటువంటి భక్తి తనకున్నది. భయముతో కూడినటువంటి భక్తి ఉన్నది కనుకనే యేసయ్య పాదాల మీద పడి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించగలుగుతాడు. మీరు ఎవరికైనా సహాయం చేయండి, సహాయం చేసిన తర్వాత
ఆ వ్యక్తి మీకు థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఇంకొకసారి వీడికి ఎప్పుడు హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ బ్రతుకును మార్చాడు, నీ బ్రతుకును కట్టాడు, నీ బ్రతుకును స్థిరపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు, నీ యొక్క బ్రతుకునంతటిని కూడా ఒక చక్కగా ఆయన తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, ఆయనకి ఏమనిపించాలి? మరలా ఈ వ్యక్తికి నేను మేలు చేయకూడదని అనిపించాలి. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ 10 మందిలో ఒక్కడు మాత్రమే ప్రభువుని స్తుతించాడు, ఒక్కడు మాత్రమే ప్రభువుని ఆరాధించాడు. నేను నమ్ముతూ ఉన్నాను, మనము కూడా అలా స్తుతించగలిగితే అనేక మంది ఎదుట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తలను పైకెత్తబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునామమును మహిమపరచుదాం. ఈ మాటలు ప్రభు మన అందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 15 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కొంత బలహీనతగా ఉంది, మరి మీ అందరిని చూడడం వల్ల ఎందుకు ఉత్సాహంగా కూడా ఉంది కనుక దయచేసి ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ముగిస్తారు. అందరూ ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. సమయం మరలా మనం వెళ్ళిపోతే మరలా ఒకవేళ అవకాశం ఉంటే మరలా సంవత్సర కాలం పట్టొచ్చేమో. కాబట్టి ఈ కుటుంబం కొరకు ఈ సమయాన్ని బట్టి మరొకసారి మనందరి వ్యక్తిగత జీవిత దేవుని పాదాల దగ్గర పెట్టి మనం అడుగుదాం, ప్రభా ఈ సహాయాన్ని గ్రహించండి, కుటుంబాన్ని దర్శించండి అయ్యా. వారు ఎంతో కృతజ్ఞతతోనైనా ఏదేమైనా మా దేవుని కృతజ్ఞత చెల్లించాలి. కీర్తనకారు చెప్పినట్లుగా నేను జనుల మధ్య నిండి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తానని. ఈరోజు మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, ఈ కుటుంబాన్ని మన ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మరొకసారి మనందరం కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మాకు అత్యంత ప్రేమ స్వరూపి, మా రక్షణకర్త మా యేసు ప్రభువా, మా దేవానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రి నీ సన్నిధిని బట్టి ప్రభా, నీ సహవాసంలో మేమందరం పాలి భాగస్తులై ఉండగా మేమును మా కుటుంబాలు అయ్యా సహోదరుల కుటుంబంతో కలిసి ఈ స్థలములో ఏ రీతిగా నిన్ను గణపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బడి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి.